హలో ఫ్రెండ్స్, ఈ ఒక్క యాప్ మీ దగ్గర ఉంటే చాలు కువైట్లో ఏ ప్లేస్కైనా మీరు చాలా సులభంగా వెళ్ళి చాలా సులభంగా రావచ్చు. అది మీరు ఇంట్లోకి వచ్చిన డ్రైవర్లు అయినా సరే, కంపెనీలోకి వచ్చిన డ్రైవర్లు అయినా సరే, ఎవరికైనా సరే ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ని అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే దీని పేరు వచ్చి కువైట్ ఫైండర్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ కువైట్ ఫైండర్లో కువైట్ అనే ఏరియాలో ఎన్నెన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాల పేర్లు ఏంటి ప్రతిదీ దీంట్లో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. జాబ్రియా, హవాలీ, సురా, కుర్తుబా, రుమేతియా ప్రతి ఏరియా ఇందులో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ ఏరియాని సపోజ్ జాబ్రియా అనే ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ ప్రతి ఏరియాని కొన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేయడం జరుగుద్ది. ఈ కనిపించే నెంబర్సే బ్లాక్స్ అనమాట. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఈ విధంగా 12 బ్లాక్స్ కింద, కొన్ని చిన్న చిన్న ఏరియాస్ని అయితే 10 బ్లాక్స్ కింద ఆ విధంగా డివైడ్ చేస్తారు ప్రతి ఏరియాని. వీటిని జూమ్ చేస్తే ఆ బ్లాక్లో స్ట్రీట్ నెంబర్లు కనబడతాయి. ఆ కనిపించేవన్నీ స్ట్రీట్ నెంబర్లు. స్ట్రీట్ 1, 17 ప్రతి స్ట్రీట్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్స్ కనిపిస్తాయి. ఈ యాప్ని ఇంకా బాగా జూమ్ చేస్తే ఇవి కనిపించేవి హౌస్ నెంబర్స్ అనమాట. ఆ చిన్న చిన్న బాక్స్లు చూసారా, అవి హౌస్ అనమాట. ఆ హౌస్ నెంబర్లు ఇవి. సపోజ్ మనం హౌస్ నెంబర్ 11కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనుకో, హౌస్ నెంబర్ 11 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అడ్రస్ అనేది కనబడుతుంది. హౌస్ 11, బ్లాక్ 5, స్ట్రీట్ 4, జాబ్రియా అని. ఆ విధంగా అడ్రస్ అయితే కనిపిస్తుంది. ఇంకా మ్యాప్ ఓపెన్ చేసుకుని మనం అయితే అక్కడికి వెళ్ళొచ్చు. మీరు ఎవరింటికి వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళ ఏరియా పేరు, బ్లాక్ పేరు, స్ట్రీట్ పేరు, హౌస్ నెంబర్ తెలిస్తే చాలు, మీకు ఇంకేమీ అవసరం లేదు. మీరు మ్యాప్ యూజ్ చేసుకుని అయితే ఈ యాప్ని యూజ్ చేసుకుని చాలా సులభంగా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఈ యాప్లో మీరు వెళ్తున్న రోడ్డు మీద స్పీడ్ లిమిట్ ఎంత, మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, ఒకవేళ మీరు ఓవర్ స్పీడ్లో వెళ్తే ఈ యాప్ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుద్ది. దాంతోపాటు మీకు వెళ్ళే రోడ్డు మీద ఫ్రంట్ ఏమన్నా కెమెరాస్ ఉంటే ఆ కెమెరాస్ కూడా ఈ యాప్ అనేది నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కువైట్ కొత్తగా వచ్చిన వారు ఈ యాప్ గురించి తెలుసుకుని దీని అయితే యూజ్ చేయడం నేర్చుకుంటే సరిపోద్ది. ఇటువంటి యాప్ మన ఇండియాలో కూడా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.